సుందరకాండ తాత్పర్యం 21వ సర్గ. దుఃఖపీడితురాలైన సీత భయంకరుడైన రావణుని మాటలు విని దీనస్వరంలో మెల్లగా ఇలా పలికింది. సుందరమైన కటిప్రదేశము, వదనాన వెళ్ళి విరిసే చిరునవ్వు, మహోన్నత పాతివ్రత్యం గల సీతాదేవి దిక్కుతురాలై జాలి గలిపే స్థితిలో ఏడుస్తున్నది. ఆమె తన పతి అయిన రాముణ్ణే సదా ధ్యానిస్తూ తనకు రావణునకు మధ్య ఒక గడ్డిపోచను అడ్డుగా ఉంచుకొని భయించే వణుకుతూ ఇలా ప్రత్యుత్తరం ఇచ్చింది. రావణ, నీ మనస్సును నా మీద నుండి తొలగించుకో. నీ మనస్సును మనోవాంఛితాలను నీ భార్యల వరకే పరిమితం చేసుకో. పాపం చేసిన వ్యక్తి ఎలా మోక్షప్రాప్తిని కోరగలడో నువ్వు అలా నన్ను ససేమిరా ఆశించరాదు. ఉత్తమమైన వంశంలో జన్మించి ఉత్తమమైన వంశంలో అంటే ఇక్ష్వాకు వంశంలో కోడలుగా వెళ్ళిన పతివ్రతను నిందనీయమైన ఇటువంటి అకృత్యానికి కంఠంలో ప్రాణం ఉండగా నేను పాల్పడను. యశస్విని అయిన సీత రావణుని నిర్లక్ష్యం చేస్తున్న వైఖరిలో అతడి వైపుగా వీపు తిప్పి ఇలా హితవు చెప్పసాగింది. నేను పరభార్యను, పతివ్రతను, ముమ్మాటికి నీకు భార్యను కాలేను. ఓ రావణ, ధర్మ దృష్టి కలిగి ఉండి సత్పురుషుల జీవన నియతులను తూచా తప్పక పాటించు. ఓ నిశాచర, నీ భార్యలు ఎలా నీకు శీలవతులు అయ్యేట్లు కాపాడదగిన వారో అలాగే ఇతరుల భార్యలు కూడా శీల సంరక్షణ చేయదగ్గ వారైన విషయం గ్రహించు. కాబట్టి ఇప్పటికే నీకు లభించిన భార్యలతో తృప్తిపడి జీవించు. తన భార్యలతో సంతృప్తి చెందక చపలత్వంతో ఇంద్రియ చాంచల్యానికి లోనై పరభార్యల వెంటబడే నీచునికి పతనం వారి వల్లనే వాటిల్లుతుంది. రావణ, శిష్టాచారాలను వీడి నీ బుద్ధి విపరీతంగా వ్యవహరిస్తున్నది. ఈ దేశంలో నీకు సద్బుద్ధిని గరపే సత్పురుషులే కరువయ్యారా? ఒకవేళ ఉన్నా నువ్వు వారి మాటలను పెడచెవి పెడుతున్నావా? ధర్మ మార్గావలంబులైన సత్పురుషులు సదుపదేశాలు చేసినప్పటికీ వక్ర మార్గం పట్టిన నీకు సకల రాక్షసుల వినాశం ఆసన్నమవడంతో ఆ హితోపదేశాలు చెవికెక్కడం లేదా? హితోక్తులు రుచించని బుద్ధి గలవాడు, నీతి బాహ్యమైన కార్యాలు చేయడంలో ఆసక్తి గలవాడు అయిన రాజు పరిపాలనలోని నగరాలు, రాష్ట్రాలు ఎంత సస్య సమృద్ధాలైనప్పటికీ అవి త్వరలో నశించే తీరుతాయి. అట్లే మణిమయ రత్నాదులతో సకల ఐశ్వర్య సంపన్నమై విరాజిల్లుతున్న ఈ లంక రాజైన నీ ఒక్కడి అపరాధ కారణంగా కొలది కాలంలోనే నశించబోతున్నది. రావణ, దూరదృష్టి లేని పాపాత్ముడు తాను వనరించిన పాపకృత్యముల దుష్ఫలితాన్ని చావుదెబ్బల రూపంలో అనుభవిస్తున్నప్పుడు అతన్ని చూసి ప్రాణులన్నీ సంతోషిస్తాయి. పాపకృత్యాలు చేస్తున్న నువ్వు కూడా నశించినప్పుడు నీ వలన హింసలకు కష్టనష్టాలకు గురి అయిన వారందరూ మన భాగ్యవశంచే ఈ దుష్టుడికి వినాశం దాపురించిందని సంతోషిస్తారు. సిరి సంపదలను ధనాన్ని ఎరగా చూపించి నన్నెవరూ ప్రలోభ పెట్టలేరు. సూర్యుని నుండి కాంతి వేరు గాని రీతిలో శ్రీరాముని నుండి నేను వేరు కాను. సకల లోక ప్రభు అయిన రాముని పూజనీయ భుజమును తలగడ చేసుకొని పరుండిన నేను ప్రస్తుతం ఎవరో మరొకని భుజాన్ని ఎలా ఆశ్రయించగలను? నియమనిష్టలతో వేదాధ్యయనం అనే వ్రతాన్ని పూర్తి చేసుకున్న బ్రాహ్మణునకు ఆ వేద విద్యా సంపత్తి ఎలా ఒప్పి ఉంటుందో ధరణీనాథుడైన ఆ రామునకు మాత్రమే భార్యగా తగిన దానను. రావణ, అరణ్యంలో మగ ఏనుగును వీడి సంచరించే ఆడ ఏనుగును గజరాజుతో కలిపినట్లు రాముని ఎడబాటుతో దుఃఖిస్తున్న నన్ను రాముని వద్దకు చేర్చడం నీకు ధర్మం. దుర్మరణం దాపురించకుండా నువ్వు చిరకాలం సుస్థిరంగా లంకా రాజ్యాధికారాన్ని నిలుపుకోగోరగలిగితే ఓ రావణ, పురుష శ్రేష్ఠుడైన రాముడితో స్నేహం నెరపడమే నీకు యుక్తం. సకల ధర్మాలు తెలిసిన రాముడు శరణాగత వత్సలుడని ఖ్యాతిగాంచాడు. నువ్వు ఇంకా 4 కాలాల పాటు జీవించగోరితే ఆయనతో స్నేహం చేసుకోవడం నీకు అన్ని విధాలా మంచిది. శరణు వేడిన వారిని అనుగ్రహించే ఆ రాముని ప్రసన్నుని చేసుకో. మదిలో దోషాన్ని నిర్మూలించుకొని నిర్మలుడవై ఆయనకు నన్ను సగౌరవంగా అప్పగించు. రావణ, నేను చెప్పిన విధంగా నన్ను రామునికి సగౌరవంగా అప్పగిస్తే నీకు మేలు జరుగుతుంది. అందుకు మారుగా ప్రవర్తిస్తే నీకు వినాశం తప్పదు. దేవేంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం బహుశా నిన్ను ఏమీ చేయకుండా విడిచిపెట్టవచ్చునేమో. యముడు ఒకవేళ నిన్ను చాలా కాలం కొనిపోకుండా విడవచ్చునేమో. కానీ లోకాలకు ప్రభు అయిన రాముడు ఆగ్రహిస్తే మాత్రం నీ అంతం చూడక మానడు. అతి త్వరలోనే రావణ,
నువ్వు ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం ధ్వనిని మించి దిక్కులు పిక్కటిల్ల చేసే రాముని ధనుష్టంకార ధ్వనిని వినబోతావు. గట్టి కడుపులున్న బుసలు కొడుతూ మంటలు గక్కే ముఖాలు గల మహాసర్పాల వల్లే భయంకరాలైన రామ లక్ష్మణ నామాంకితులైన మహోగ్ర బాణాలు త్వరలోనే లంకానగరాన్ని ముంచెత్తగలవు. రామ లక్ష్మణులు ఎడతెరిపి లేకుండా ప్రయోగించే గద్ద రెక్కలు కట్టిన బాణాలకు నేల కొరిగిన రాక్షసుల మృతదేహాలతో ఈ యావత్తు లంకానగరం కించిత్తు సందు కూడా లేకుండా నిండిపోతుంది. గరుత్మంతుడు ఎలా వేగంగా సర్పాలను మట్టు పెడతాడో అదేవిధంగా మహాత్ముడైన రాముడనే గరుత్మంతుడు రాక్షసులనే మహాసర్పాలను త్రుటిలో రూపుమాపుతాడు. మహావిష్ణువు త్రివిక్రముడై 3 అడుగులు వేసి రాక్షసుల నుండి లక్ష్మిని అంటే అష్టైశ్వర్యాలను ఇట్టే హరించి వేసినట్టు శత్రు వినాశకుడైన రాముడు నా భర్త నన్ను నీ వద్ద నుండి తీసుకుపోతాడు. ఓ రాక్షసుడా, జనస్థానంలోని యావత్తు రాక్షస సైన్యం రాముని చేతిలో హతమై ఆ ప్రాంతం పాడుపడింది. అప్పుడు నువ్వు రాముని ప్రత్యక్షంగా ప్రతిఘటించలేక నన్ను అపహరించడం అనే ఓ తుచ్చమైన కార్యానికి పాల్పడ్డావు. ఓ నీచుడా, పురుష సింహులైన రామలక్ష్మణులు లేని సమయం కోసం కాచుకొని ఆశ్రమంలో ప్రవేశించి నన్ను అపహరించుకొచ్చావు. పెద్ద పులుల జాడను పసిగట్టగల దూరంలో సైతం కుక్క కించిత్తు ధైర్యంతో కూడా నిలబడలేనట్లు రామ లక్ష్మణులకు అల్లంత దూరంలో కూడా వారికి ప్రత్యర్థిగా నిలబడడం నీ తరం కాదు. ఒక బాహు ఖండింపబడగా వృత్రాసురుడు మిగిలిన ఒంటి చేత్తో 2 చేతులతో యుద్ధం చేస్తున్న ఇంద్రుని ముందు నిలబడలేనట్లు నువ్వు యుద్ధంలో రామలక్ష్మణుల ముందు నిలబడడం అసంభవం. సూర్యుడు తన కిరణాలచే చిన్న తటాకంలో నీటిని ఎంత త్వరగా ఎగిరిపోయేట్లు చేస్తాడో నా భర్త అయిన శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై త్వరలోనే వచ్చి తన బాణాలచే నీ ప్రాణశక్తిని హరించి వేస్తాడు. నీ అంతం సమీపించింది. ఎంతటి మహావృక్షమైన పిడుగుపాటును తప్పించుకోలేనట్లు నువ్వు కైలాస పర్వతానికి పలాయనం చేసిన, కుబేర్ని అలకాపురానికి పారిపోయిన, వరుణునికి సభలోకి వెళ్ళి తలదాచుకున్న రామ బాణాల నుండి నిన్ను రక్షించుకోలేవు. ఇది నిశ్చయం. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 21వ సర్గ తాత్పర్యం సమాప్తం.